సార్ ఉన్నారు సార్. అది మీకు 5 lakhs ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు కదా సార్. క్లెయిమ్ చేసిన తర్వాత 24 hours తర్వాత మళ్ళీ మీకు ఇంకో 5 lakhs యాడ్ అవుతుంది అలా అని. 24 hours పాటు హాస్పిటల్లో ఉండలేం కదా భయ్య. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. 5 lakhs పాలసీ ఇస్తానంటున్నారు, ఓకే. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లోనే 15 లక్షలు అయింది బిల్లు, ఫస్ట్ బిల్లే ఇస్తారా ఇవ్వరా? మీరు ఇస్తానని చెప్పి ఇందాక చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారా లేదా? అంటే సార్ 5 లక్షలు ఇచ్చిన తర్వాత మీకు 24 hours అయితే ఇంకో 5 lakhs యాడ్ అవుతుంది సార్. అంటే సింగిల్ బిల్ ఒకటే సార్ రావు. మరి ఇందాక నేను ఏం చెప్పాను? మరి ఇందాక ఎందుకు అట్లా వస్తుందని చెప్పి అన్నిసార్లు చెప్పారు. చెక్ చేయమని చెప్పిన తర్వాత మీకు ఒక మాట చెప్తున్నాను భయ్య, మీరు ప్రోడక్ట్ కంప్లీట్గా తెలుసుకొని మార్కెట్ చేయండి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తోని మార్కెట్ చేయకండి. అర్థమైందా? ఇప్పుడు మీ మాట నమ్మి నేను నా పాలసీ మా దగ్గర మార్చుకుంటే నేను నష్టపోయేవాడిని, అవునా కాదా? అవునా కాదా? ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పండి సార్. మేము దాని తర్వాత మా హెల్త్ ఎక్స్పర్ట్ కి ఫస్ట్ మొత్తం ఇచ్చి మొత్తం డీటెయిల్స్ చెప్తాం కదా సార్. హెల్త్ ఎక్స్పర్ట్ కి మొత్తం ఇచ్చి మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు భయ్యా, మీరు ముందు ఒక మాట చెప్పి దాని తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్ వేరే మాట చెప్తే ఇది మిస్లీడింగా కాదా? ఆర్ యూ నాట్ మిస్లీడింగ్ ద కస్టమర్? You are telling something, you are offering something and your health expert is offering something else. Are you not misleading the customer, yes or no? సార్ అంటే మీకు దాని తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మీరు ముందు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారా? తీసుకున్న తర్వాత చెప్పట్లేదు సార్. పాలసీ ఇవ్వక ముందే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తీసుకుంటాం అంటున్నాను సార్. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడు భయ్యా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాలసీ ఇచ్చే ముందే చెప్తున్నారు. నువ్వు ఒక మాట, మీ హెల్త్ ఎక్స్పర్ట్ ఒక మాట, 2 మాటలు చెప్పారా లేదా? సార్ ఇప్పుడు నేను ఏమన్నా ఆన్సర్ చెప్పు భయ్యా. ఎస్ఆర్నోలో ఆన్సర్ చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ముందు నువ్వు ఒక మాట అన్నావు, దాని తర్వాత మీ హెల్త్ ఎక్స్పర్ట్ తో మాట్లాడాలంటే లేదు అది కాదు వేరేది అన్నావు, అవునా కాదా? అవును. మరి పూర్తి నాలెడ్జ్ తీసుకుని మార్కెట్ లో ప్రోడక్ట్ ని ప్రమోట్ చెయ్యండి ప్లీజ్, ఓకేనా? ఇట్లా సగం నాలెడ్జ్ తో ప్రమోట్ చేయకండి, ఓకేనా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. Sorry for the inconvenience, sir. Keep banking with Axis. Have a nice day. Thank you.